గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. ఇక మార్కెట్ అప్డేట్స్, అలాగే మార్కెట్లో వాలటిలిటీ గురించి, మరీ ముఖ్యంగా ఎస్ఐపిల పరిస్థితి, వీటన్ని అప్డేట్స్ కూడా ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. ఒకసారి మార్కెట్స్ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ 50 వచ్చేసి 24,666 దగ్గర ఉంది. సెన్సెక్స్ 81,000, బ్యాంక్ నిఫ్టీ 54,000, ఐటీ నిఫ్టీ 37,000 చేంజ్ దగ్గర ఉంది. సో రీసెంట్గా వార్ సిచ్యువేషన్ వచ్చింది, బట్ అంత హెవీ ఇంపాక్ట్ అయితే మార్కెట్స్ మీద చూపించలేదని చెప్పేసి అనలిస్టులు చెప్తున్నారు. ఒక పక్క అగైన్ ట్రంప్ అనే పర్సన్ వల్ల టారిఫ్స్ అనే ఒక ఇష్యూ ఎలా నడిచిందో, సంహౌ వార్ జరగకుండా మార్కెట్ని ఆదుకున్నాడు అని చెప్పేసి టెక్నికల్ పీపుల్ మాత్రం చెప్తా ఉన్నారు. స్టిల్ అప్పటికి కూడా వార్కి కొంతకాలం ముందు ఒక రకమైన వాలటిలిటీ అయితే నడిచింది. సో దీనిపై ఏమంటారు? సో మార్కెట్స్ అయితే చాలా హ్యూజ్ అప్స్ అండ్ డౌన్స్ అయితే బాగా కనిపిస్తున్నాయండి. సో మనం చూసాము, ఒక్కసారిగా వార్ ఎప్పుడైతే సీజ్ ఫైర్ అని డిక్లేర్ చేశారో, ఒక్కసారిగా 3,000 పాయింట్లు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంతగా మార్కెట్ అసలు 25,000 ఆల్మోస్ట్, అంటే 24,924 ఆల్మోస్ట్ 925 పాయింట్స్ ఒకే రోజు నిఫ్టీ అనేది రికవర్ అయింది. అలానే సెన్సెక్స్ కూడా 82,429. ఒక్కసారిగా ఇంత రికవరీ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ద మూమెంట్ సీజ్ ఫైర్ అన్నారు. సో అలా ఒక్కసారి ట్రంప్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాలటిలిటీ రావడం, మళ్ళీ వార్ రాగానే కొంచెం కరెక్ట్ అవ్వడం, మళ్ళీ వార్ సీజ్ ఫైర్ అనగానే మళ్ళీ పెరగడం. సో ఇది నిజంగా ట్రేడర్స్కి అయితే అది చాలా చాలా టఫెస్ట్ సిచ్యువేషన్స్ అండి. ఇన్వెస్టర్స్ కూడా ఏం అర్థం కావట్లేదు, ఎప్పుడు మార్కెట్స్ అప్ సైడ్ వెళ్తున్నాయి ఇమీడియట్గా, అంటే ఇట్స్ ఆల్ అబౌట్ న్యూస్ డ్రివెన్ లాగా అనిపిస్తుంది. యాజ్ అండ్ వెన్ న్యూస్ రాగానే ఇమీడియట్గా మార్కెట్స్ అనేవి మనకి రెస్పాండ్ అయితే అయిపోతున్నాయండి. సో రైట్ నౌ అయితే మనం మీరు చెప్పినట్లుగా ఇట్స్ ఆల్ అబౌట్ 24,550, 24,500 దగ్గర అయితే అట్లీస్ట్ స్ట్రాంగ్గా అయితే మనకి కనిపిస్తున్నాయండి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనకి సింధూర్ ఏదైతే ఆపరేషన్ అన్నారో అదేంటంటే జస్ట్ పాజ్ చేసాము, మేమేమి దాన్ని కంప్లీట్గా ఆపేయలేదు అనేది ఎప్పుడైతే క్లియర్ చేశారో, ఇది ఎప్పుడైనా మళ్ళీ ఎరప్ట్ అవ్వచ్చేమో, ఇది మళ్ళీ ఇంకెలా తీసుకుంటుందో అని కొంచెం మార్కెట్స్ ఏవైతే గెయిన్స్ వచ్చాయో సీజ్ ఫైర్ వల్ల అవన్నీ కూడా మళ్ళీ ఆఫ్ అనేది మనకి కనిపించిందండి. అలానే మనకి చైనా యుఎస్ ట్రేడ్ డీల్ కూడా వెళ్తోంది, కానీ బట్ ఇది 90 days వరకే అన్నట్టుగా వాళ్ళిద్దరూ కొన్నిసార్లు పాజిటివ్గా చెప్తున్నారు, కొన్నిసార్లు ఏంటంటే మ్యూటెడ్గా చెప్తున్నారు. దీని మీద కూడా కొన్ని మనకి కనిపిస్తున్నాయి. అలానే ప్రాఫిట్ బుకింగ్ అండి, ఎందుకంటే ఒక్కసారిగా మార్కెట్ ఎప్పుడైతే 3,000 పాయింట్స్ సెన్సెక్స్ పెరిగిందో కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా వెళ్ళారండి. సో ఈ విధంగా అన్ని రీజన్స్తో కూడా మనకి మార్కెట్ అనేది కొంచెం సైడ్ వేస్ లాగా చెప్పొచ్చు, లేదు అంటే ఒక్కసారి వాలటిలిటీ అనేది చాలా హై ఎండ్లో అయితే మనకు కనిపిస్తుందండి. బట్ స్టిల్ మనం ఇంకా ఇక్కడ నుంచి మార్కెట్స్ మనం వెళ్ళాలి, నెక్స్ట్ పాజిటివ్గా వెళ్ళాలి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ గ్లోబల్ మార్కెట్స్. సో గ్లోబల్ మార్కెట్స్ అయితే రైట్ నౌ పాజిటివ్గానే మూవ్ అవుతున్నాయి, ఎందుకంటే యుఎస్ చైనా ఏదైతే ట్రేడ్ డీల్ ఉందో అదంతా కూడా కొంచెం స్మూత్గా వెళ్తుంది. సో ఫైనల్గా వాళ్ళు కూడా 125% నుంచి 30%కి, తర్వాత వీళ్ళు 145% నుంచి 10%కి తగ్గించుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అనేది మనకి కొంచెం పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చండి. సో దిస్ ఈజ్ హౌ ద గ్లోబల్ న్యూస్ ఈజ్ ఇంపాక్టింగ్ అస్ రైట్ నౌ. మన ఇండియన్ మార్కెట్స్ని ఇంకా ఇంపాక్ట్ చేసే అంశాలు ఏమైనా ఉందంటే గ్లోబల్ పాజిటివ్గానే ఉన్నట్లయితే మనకు కూడా కొంచెం పాజిటివ్గా నెక్స్ట్ 25,000 లెవెల్ కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా మ్యామ్, ఇప్పుడు ట్రంప్ డీల్ చేసే విధానం అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక రకంగా ఒకప్పుడు టారిఫ్స్తో అందరిని ఇబ్బంది పెట్టిన అదే వ్యక్తి ఇండియా మీద మాత్రం కాస్త స్పెషల్ ఫోకస్తో టారిఫ్ లోయెస్ట్ మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ ఇన్ ఫ్యూచర్ కూడా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి చైనా నుంచి ఇండియాకి రాబోతున్న ఇండస్ట్రీస్ దృష్ట్యా చూసినా, లేకపోతే అప్కమింగ్ ఈవెంట్స్ అని కొన్ని ఉన్నాయి. అప్పుడు వార్ అయితే ప్రస్తుతం సీజ్ ఫైర్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఆయన రోల్ చాలా ఉంది టు బి ఫ్రాంక్. అండ్ ఇప్పుడు ఎఫ్ఐఎస్ పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కొంతమంది అనలిస్టులు చెప్తా ఉన్నారు. ఎఫ్ఐఎస్ వచ్చాక ఇండియన్ మార్కెట్స్ ఇంకా పెరగడానికి స్కోప్ ఉందంటారా? సో రైట్ నౌ ఇండియా హ్యాస్ బికమ్ 4th లార్జెస్ట్. అప్పటి వరకు మనం 5th లార్జెస్ట్ అన్నాము, 4th లార్జెస్ట్. ఇన్ నో టైమ్ వీఆర్ ఆల్ లిజనింగ్ ఫస్ట్ యుఎస్, చైనా, ఇండియా. ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఎప్పుడైనా సరే చైనా అండ్ యుఎస్కి ఎప్పుడో రైవలరీ ఉంటుంది. సో చైనాని బీట్ చేయాలంటే ఇండియాని కొంచెం
పుష్ చేయాలి. సో, ఇండియాని కొంచెం పుష్ చేస్తూ ఉన్నారండి యూఎస్ వాళ్ళు. బికాజ్ దే వాంటెడ్ అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చైన్ అంతా కూడా ఒకే దగ్గర చైనా దగ్గర ఉండిపోతే మనకి ఎప్పటికైనా ప్రాబ్లమ్ అవుతుందని యూఎస్ ఏం చేస్తుందంటే ఇండియాని కొంచెం పాజిటివ్‌గా తీసుకుంటుందండి. సో, ఎంటైర్ ఈ ఇష్యూలో మనకి చైనా అండ్ యూఎస్ ఏదైతే ఈ ట్రేడ్ వార్ జరుగుతుందో లేకపోతే ఆధిపత్యం గురించి జరుగుతుందో అదంతా కూడా మనకి పాజిటివ్‌గా అయ్యేటట్టుగానే ఎక్కువగా కనిపిస్తుంది. బట్ వీ నీడ్ టు బి వెరీ కేర్‌ఫుల్ అండి. ఎందుకంటే ఆయన వెరీ అన్‌ప్రెడిక్టబుల్. అందుకనే మన స్టాండ్ కూడా కొంచెం స్ట్రాంగ్‌గా మనం అంటే ఇప్పుడు అందరికీ ఒకటైతే అర్థమైందండి. వి షుడ్ హావ్ డిఫరెంట్ నెగోషియేషన్స్ విత్ డిఫరెంట్ కంట్రీస్. True. సో, సౌత్ అరేబియాకి అరేబియన్ కంట్రీస్‌కి వెళ్ళడం గానీ, లేకపోతే మనం ఇంకొంచెం మిగతా యూకేతో తర్వాత మనకి రష్యాతో కానీ అందరితో కూడా ఫ్రెండ్లీగా అన్ని నేషన్స్‌తో కూడా ఫ్రెండ్లీగా ఉండాలి అనే విషయం అందరికీ ఇప్పుడు అర్థమైంది. సో, అందరూ అన్ని కంట్రీస్‌కి వెళ్ళి వాళ్ళతో నెగోషియేషన్స్ చేసుకుంటున్నారు. బికాజ్ వీ డోంట్ నో వెన్ దే విల్ బికమ్ టు ట్రేడింగ్ స్పాట్ మనకి అవుతుందో అనేది ఆ అగ్రిమెంట్స్ కూడా మన యూకే అగ్రిమెంట్ డీల్ కూడా నో ట్రేడ్ అంటే మనకి ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది యూకేతో జరిగిందండి. సో, ఈ విధంగా మనం ఏంటంటే చాలా ముందుకెళ్తున్నాం. సో, అదేంటంటే దట్ ఈస్ బికమింగ్ లైక్ వీఆర్ కంపీటింగ్ అవును. విత్ చైనాతో మనం కంప్లీట్‌గా కాంపిటీటర్స్‌గా అన్ని చోట్ల కనిపిస్తున్నాము. సో, దట్ వీ హ్యావ్ టు బి వెరీ మచ్ ఫోకస్డ్. ఇక్కడి నుంచి మనం తీసుకునే ప్రతి అంటే అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇండియా ఏం చేస్తుంది అనేది. జియోపొలిటికల్‌గా చూసినట్లయితే ఇండియాకి, అదర్ కంట్రీస్‌కి ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయని చెప్పడానికి ఇండో పాక్ సిట్యుయేషన్ అనేది ఒక అవును. హెల్ప్‌ఫుల్‌గా మారిందని అవునవునండి. చెప్పొచ్చు. సో, అమెరికా యాహ్! ఇన్వాల్వ్‌మెంట్ కూడా. కరెక్ట్ అండి. సో, ఇప్పుడేంటంటే ఇండియా ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ ఈ యుద్ధంలో మనం ఏం చేసామంటే సో, మన స్ట్రెంగ్త్‌నంతా చూపించాం. ట్రూ. డిఫెన్స్ వేలో కానీ అందరూ షాక్డ్ అనమాట. ఏంటి ఇంత డిఫెన్స్ ఇంత సిస్టమ్ ఉందా వీళ్ళకి? ఇంత స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉందా అనేది ఇప్పుడేమవుతుందంటే లైక్ ఎప్పుడు డిఫెన్స్ ఎక్విప్‌మెంట్స్ అన్నిటిని ఎక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళు? ఐదర్ యూఎస్ నుంచి మేజర్‌గా డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ తెప్పించుకునేవాళ్ళు. లేకపోతే యూరోప్ నుంచి, చైనా నుండి తెప్పించుకునేవాళ్ళు. ఇప్పుడు నౌ దే ఆర్ లుకింగ్ వై నాట్ వి గెట్ ఇట్ ఫ్రమ్ ఇండియా. ఇండియా నుంచి మనం మ్యానుఫ్యాక్చరింగ్స్ ఏవైతే డిఫెన్స్ ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయో అవన్నీ తెచ్చుకుందామని వాళ్ళు అన్ని కంట్రీస్ కూడా ఆల్రెడీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేస్తున్నాయండి. సో, వి ఆర్ మేకింగ్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ హబ్ లాగా మనం ఇండియాని ప్రొజెక్ట్ చేయగలిగాము. బికాస్ ఆఫ్ దిస్ వార్ అందరూ కూడా మన ఎక్విప్‌మెంట్స్‌ని, మన టెక్నాలజీని ఎంత ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేసామంటే 3 డేస్‌లోనే వాళ్ళు ఇక మాకు వద్దు, వార్ వద్దు అని తెచ్చుకున్నంత వరకు చేసామంటే సో, వి క్యాన్ అండర్‌స్టాండ్ ఎవ్రీవన్ హాస్ అండర్‌స్టూడ్ మనకున్న స్ట్రెంగ్త్ ఏదో అనేది. సో, అందుకనే మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఎక్కువగా డిఫెన్స్‌కి సంబంధించిన కొన్ని స్టాక్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయమని కూడా చాలా మనం కనిపిస్తుంది. లైక్ బీడీఎల్, బీఈఎల్, పరాస్ డిఫెన్స్, హెచ్ఏఎల్ అలానే డ్రోన్‌కి సంబంధించి కూడా మనం చాలా ముందుకి వెళ్తున్నామండి. సో, ద వే వి ఆర్ యూజ్ ద డ్రోన్స్ ఎందుకంటే ఈసారి ఎక్కువగా మనకి ల్యాండ్ మీద ఎక్కువ ఏం జరగలేదు. అంతా ఎయిర్ స్ట్రైక్. కూడా ఎయిర్ స్ట్రైక్స్ ద్వారానే మనకి చాలా వరకు జరిగింది. సో, అందులో ఎక్కువగా మెయిన్ ఏంటంటే ఈ మిలిటరీ ఎక్విప్‌మెంట్‌లో మనం చూసుకుంటే డ్రోన్స్ హావ్ టేకెన్ వెరీ గుడ్ ప్లేస్ అండి. సో, అలానే డ్రోన్‌కి సంబంధించిన కొన్ని స్టాక్స్ ఉన్నాయి. లైక్ ఐడియా 4, జెన్ టెక్నాలజీస్, ద్రోణాచార్య, పరాస్ తర్వాత స్పేస్ టెక్నాలజీస్. సో, మన ఫ్యూచర్ అంతా కూడా ఎవరైతే ఈ పర్టిక్యులర్ జోన్‌లో అంటే డ్రోన్‌లు తయారు చేస్తున్న ఈ డ్రోన్స్ తయారు చేస్తున్న టెక్నాలజీ ఉన్న మంచి వాళ్ళకి మంచి ఆ కంపెనీస్‌కి అయితే మంచి డిమాండ్ ఉందని అయితే మనం చెప్పొచ్చండి. సో, నౌ ఎవ్రీవన్ ఈస్ ఫోకసింగ్ లెట్స్ ఇన్వెస్ట్ ఇన్ డిఫెన్స్ యాస్ వెల్ యాస్ ఈ డ్రోన్‌కి టెక్నాలజీకి సంబంధించిన కంపెనీస్‌లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారండి. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఫండమెంటల్ రీజన్స్‌తో పాటుగా టెక్నికల్ రీజన్స్ అన్నీ కూడా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా మంచిదండి. అయితే ఇలాంటి ఈ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మాత్రం మీరు తప్పకుండా ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సంప్రదించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్ ఓన్‌గా చేయాలనుకున్నప్పుడు నాలెడ్జ్‌ని ఎక్వైర్ చేయడం కూడా చాలా నెసెసరీ అని చెప్పొచ్చు. సో, దానికి సంబంధించి మీరు డిస్‌ప్లే అవుతున్న నంబర్స్ కాల్ చేసి మ్యామ్ యొక్క హెల్ప్ అనేది తీసుకోవచ్చు. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ.